చాలా బాగుందన్న, సూపర్. చాలా బాగుంది. చాలా మంది బాగాలేదంటారు, రొటీన్ స్టోరీ అని ఏం కాదండి. జస్ట్ ఇక్కడ స్టోరీ అనే దానికంటే కూడా వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. లవ్ ట్రాక్ ఏదైతే తీసుకెళ్లారో చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే నాగార్జున గారి పేరు నిలబెట్టాడా నాగ చైతన్య ఈ మూవీ తోటి? డెఫినెట్ గా లేదు. ఇప్పటి వరకు నాగ చైతన్య గారు తీసిన మూవీస్ ఒక ఎత్తు అయితే ఈ మూవీ ఒక్కటే ఒక ఎత్తు. అంత బాగా చేశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. అంటే మాస్ హీరో నాగార్జునాన్ని మాస్గా చూస్తే ఎలా ఉంటుందో అలా నాగ చైతన్య కనిపించారు. చాలా బాగుంది. ఆల్రెడీ చూసాం కదా ఇంతకుముందు, బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మనము ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం. అమ్మాయిలు అయితే సాయి పల్లవి, అబ్బాయిలు అయితే నాగ చైతన్య క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అవుతాము. అలా ఫీల్ అయ్యాము అంటేనే సినిమా హిట్ అనే. శివుడి క్యారెక్టర్ లో ఒక డాన్స్ స్టెప్స్ ఉన్నాయి కదా ఇద్దరు కాంబినేషన్స్ లో, చాలా బాగుంది. మూవీ కనుక ఫ్లాప్ అయితే అఖిల్ ఫ్యామిలీ ఫ్లాప్ అనే మాటే లేదండి. సూపర్ డూపర్ హిట్ మూవీ పట్టుకొని ఫ్లాప్ అనే క్వశ్చనే లేదు. అంటే మీకు నచ్చింది మూవీలో నచ్చిన సీన్స్ ఏంటి, హైలైట్స్ అంటే ఏం చెప్పొచ్చు? ఇట్లా ఒక సీన్ నచ్చింది పర్టికులర్గా ఇది నచ్చింది అని ఉండదండి. ఆ 2.5 hours మీరు అందులోకి మీరు ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతారు. తండేల్ మూవీ ప్రేమం తర్వాత చైతన్య గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కమ్బ్యాక్ మూవీ కూడా. ఈ మూవీతో హిట్ కొట్టారు ఆయన. అండ్ యాజ్ యూజువల్ పల్లవి గారు తన యాక్టింగ్తో డామినేట్ చేశారు. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఆర్ ద ఎసెట్ ఫర్ ద మూవీ. సాంగ్స్ కోసం రిపీట్స్లో చూడొచ్చు అనమాట సినిమా మనం. అండ్ రియల్ స్టోరీ కాబట్టి యూత్ ఫ్యామిలీస్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా అండ్ డివియేట్ అవ్వకుండా, మెయిన్ పాయింట్ నుంచి డివియేట్ అవ్వకుండా సినిమా అనేది ఆయన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు డైరెక్టర్ గారు బాగా క్యారీ చేశారు. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. క్లైమాక్స్ అంటే లైక్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అతను ఎలా ఆ బోర్డు పాకిస్తాన్ నుంచి ఇండియాకి తీసుకొచ్చారనే పాయింట్ మీద కొంచెం ఎమోషనల్గా క్యారీ అవుట్ చేశారు. క్లైమాక్స్ అనేది వర్కౌట్ అయింది మూవీ.